పార్టీ ఏదైనా కావచ్చు, ఫోటోలు రిలీజ్ చేసి చూస్తే అతను ఫోటో చూస్తే కానీ వాళ్ళ అమ్మ చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఖచ్చితంగా అతను చనిపోయే ఉండాలనే అనుమానాలు అయితే మనకు కలుగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఒకటి గమనించాలి వాసు గారు, అసలు ఆమెకు సమాచారం ఎవరు ఇచ్చారనుకున్నారు? ఆమె మా అబ్బాయి ఏడి అని కాళ్ళ వెళ్ళ పడతా ఉంటే అదే స్టేషన్ లో కొంతమంది ఎవరైతే అరెస్ట్ అయిన వేరే నిందితులు ఉన్నారో వాళ్ళు సమాచారం ఇస్తే మా అబ్బాయి ఏదో చేశారంటయ్యా, మీదేంటి పరిస్థితి అని చెప్పేసి ఆమె వెళ్ళి అడిగింది. సో ఆమె ఇంకా పెద్దగా చదువుకోకపోయినా కూడా వెళ్ళి కోర్టును ఆశ్రయించడం. ఎందుకంటే నాకు తెలిసి ఆమె పోలీస్ అధికారులందరినీ కలిసి ఉంటుంది, అక్కడ రెస్పాండ్ కాలేదు. తర్వాత కోర్టు దగ్గరికి వెళ్ళింది, ఏదైతే మానవ హక్కులకు సంబంధించి కంప్లైంట్ చేస్తే ఉంటుందో ఆ న్యాయవాదులందరూ, కొంత న్యాయం బతికే ఉంది కాబట్టి కొంతమంది న్యాయవాదులందరూ మార్కాపురం వచ్చారు. మార్కాపురంలో ఎంక్వైరీ చేశారు. మార్కాపురంలో ఎంక్వైరీ చేసిన తర్వాత వెళ్ళి సిఐ నాగరాజుని ప్రశ్నించారని కనకదుర్గ న్యాయవాది చెప్తా ఉన్నారు. చెప్పినా కూడా ఆయన ఏదో మర్యాదగా చెప్పినట్టు ఉన్నాడు కానీ ఉన్నాళ్లే పంపిస్తాం న్యాయవాది చెప్తా ఉన్నారు. సో మరి అలాంటి వ్యక్తి ఉన్నాళ్లే పంపిస్తామని చెప్పిన సిఐ గారు ఎందుకు పంపించలేకపోయారు అసలు ఏంటి? ఇంకోటి, అసలు ఫస్ట్ మనం చూసే ఏ రోజు అతన్ని అరెస్ట్ చేశారు, పోలీసులు తీసుకొచ్చిన రోజు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టినప్పుడు అది అడ్మిట్ అయ్యిందా లేదా, పోలీస్ స్టేషన్ రికార్డులో అడ్మిట్ అయ్యిందా లేదా, అడ్మిట్ అయిన తర్వాత 24 hours లో పెట్టాలి, లేదా 2-3 రోజులకు ఒకసారి కస్టడీలో పెట్టుకుంటారు అనాథరైజ్ గానే. మరి మే 9 అన్నారు, మే 9 అంటే ఇప్పుడు దాదాపు 35-36 రోజులు గడిచిపోయింది. 35 రోజులు ఇట్లా మనం కస్టడీలో తీసుకుంటానికి ఏ చట్టం అంగీకరిస్తుంది అనేది పాయింట్ ఇక్కడ. అది ఎక్కడ ఉంది? విజయవాడ అంటే నథింగ్ బట్ రాజధాని కాదని ఎవరంటారు? ఇంకోటి ఏంటంటే వాళ్ళ అమ్మ ప్రశ్నిస్తున్న తీరు, ఇస్తే బూడిద ఇవ్వండి లేకపోతే మా అబ్బాయి బాడీ ఇవ్వండి. చూడండి పాప, ఆమె అర్థమైపోయింది ఆమెకి ఏంటి, ఆమె చంపేశారు, ఇస్తే బాడీ అయినా ఇవ్వండియా, బూడిదైనా ఇవ్వండి అంటే ఇంకా ఆమె వేరేది కూడా కోరట్లా. అంటే దశదిన కర్మలు పెట్టుకుంటానికి నాకు బూడిద ఇవ్వండి అనే ఒక ఎంత దయనీయమైందంటే అసలు మామూలు అంశం కాదు ఇది. చరిత్రలో నిలిచిపోయే కేసు. ప్రభుత్వం ఏదో సీరియస్ అయింది లేకపోతే సస్పెండ్ చేశారు అనేది కాదు నాకు తెలిసి. ఇది దాదాపు విజయవాడ సిపి గారి మీద కూడా చుట్టుకునే అవకాశాలు భవిష్యత్తులో కనిపిస్తా ఉన్నాయి. ఇది ఇక్కడ క్యాస్ట్ అనేది చూడకూడదు. మానవ హక్కులు కానీ లేకపోతే కస్టోడియల్లో ఉన్న వారి పరిస్థితి ఏంటి, గోళ్లు పీకటం ఏంటి, ఇలాంటి ఆరోపణలు మామూలు విషయాలు కాదు. ప్రభుత్వం గనక దీన్ని ఎప్పుడో విచారణ పేరుతో కాలయాపన చేసే పరిస్థితి ఉంటే మాత్రం ఇది ప్రభుత్వాన్ని మెడకి చుట్టుకునే అవకాశాలు. మీరు ఇప్పుడు ప్రస్తావన చేశారు కదా, బూడిదన్న ఇవ్వండి బాడీ అన్న ఇవ్వండి అని ఆవిడ మాట్లాడింది, ఒకసారి చూద్దామండి. చేస్తావేంటి? ఒక్కగానొక్క కొడుకు 23 ఏళ్ల కుర్రాడిని నువ్వు అతి దారుణంగా కొట్టి మూట కట్టి పక్కన మారేసి తెల్లారి తీసుకెళ్ళి నువ్వు దానం చేయటం నువ్వెవడవే? నీకేంటి సంబంధం? నీకు నాకేమైనా సంబంధం ఉందా? నా పిల్లోళ్ళు అంత దారుణం చేస్తావా? నాకు జరిగిన పరిస్థితి, నా బిడ్డకు జరిగిన పరిస్థితి ఎవరికి రాకూడదని నేను మీ అందరికీ దండం పెట్టి చెప్పుకుంటున్నా. నా పిల్లల్ని నాకు ఉంటే చూపించండి, లేకపోతే నాకు అంత ఇవ్వండి, మట్టి అంతా ఇవ్వండి. పోనీ ఎక్కడ చేసాడో చెప్పండి, వెళ్ళిపోతాను నేను అక్కడికి. నేను వెళ్ళిపోతాను. నాకు ఈ కేసులు ఈ రాజకీయాలు నాకు నచ్చవు. మేము ఉంటే తిన్నాం, లేకపోతే బతికాం. మేము ఒక్క మాట మీదే బతికాం ఫస్ట్ నుంచి కూడా. మేము ఫస్ట్ నుంచి ఒక్క మాట మీదే బతికాం. ఇవాళ మేము ఇంతమందిలోకి వచ్చి అయ్యా నా బిడ్డను చూపించండి అంటే ఏదేదో అంట కడుతున్నారు. ఆడట్టా ఈడిట్టా అని. నాకు రాజకీయాలు పొలవద్దు, నా కొడుకు రాజకీయాలు పొలవద్దు అయ్యా, మీకు దయచేసి చెప్తున్నాను. ఒకసారి విజ్డమ్ చౌదరి గారు జాయిన్ అయ్యారు, వారి దగ్గరికి వెళ్దాం. ఒక సెకండ్. ఇప్పుడు ఇక్కడ కనకదుర్గ గారు ఆరోపించిన ఆరోపణల మీద కూడా మనం ఎంక్వైరీ జరపాల్సిన అవసరం ఉందండి. ప్రభుత్వం ఏంటంటే న్యాయం కోసం న్యాయవాదిని ఆ కేసు తీసుకోవద్దని చెప్పే వాళ్ళు ఎవరో కూడా తేలాల్సిన అంశం కూడా చేర్చాలి. అదే నరేంద్ర గారు ప్రస్తావన చేస్తుంటే ఆశ్చర్యం అనిపించింది. కేసు టేకప్ చేయొద్దని ఒత్తిడి తావటం, దట్టు బార్ కౌన్సిల్ నుంచి. ఇది రెండోది సిఐ నాగరాజు అజ్మల్ కసబ్ కేసుని టేకప్ చేశారండి. ఈ పిల్లాడి కేసు టేకప్ చేస్తే వచ్చే నష్టం ఏంటి? అదే వాళ్ళ మేనమామల దగ్గరికి వెళ్ళి నాగరాజు గారు సిఐ తరఫున రాజీ చేయడానికి కూడా ప్రయత్నించారు. అది కూడా విచారణలో జరపాలి. ఎందుకంటే ఇంత బ్రూటల్ గా వ్యవహరించి దాని మీద డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుందామనే ఒక ధోరణి కూడా సరైనది కాదు. ఇంకేంది, ఎవరైనా బూడిదిగా మారిపోయే అవకాశాలు ఉన్నాయిగా. ఎలా రైట్ అది చేసింది ఎవరో కాదండి, అధికారంలో ఉన్నటువంటి అదే వీళ్ళు ఏదైతే మేము కళ్ళు కట్టిన జనసేన
కార్యకర్తలు అని చెప్పినటువంటి అదే జనసేన సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు అన్నతనే ఈ రాయబారాన్ని ముఖ్యంగా అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎంపీ వీళ్ళందరికీ తెలిసిన విషయం. ప్రభుత్వానికి ఇంత జరుగుతుంటే అంటే ఇంటెలిజెన్స్ పనిచేయట్లేదు, లేదా ప్రభుత్వం పనిచేయట్లేదు అనేది ఇక్కడ ఆశ్చర్యకరం. రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఒకసారి విజ్డమ్ చౌదరి గారి దగ్గరికి వెళ్దాం. విజ్డమ్ చౌదరి గారికి ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకుడిగా ఆయనకు సమగ్రమైన అవగాహన ఉంది. బెజవాడ నేర చరిత్ర మీద అయితే ఇంతకుముందు నేను ఆయన కలిసి విడిగా ఒక ఎపిసోడ్ కూడా చేశాను. సార్ ఏంటి 35 ఏళ్ల నాటి సంస్కృతి మళ్ళీ డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుండగా మళ్ళీ తిరిగి వచ్చేసింది అంటారా? నాకు తెలిసి బహుశా షేక్ బాజీ గారు గల్ఫ్ దేశాల్లో కూడా ఇలాగ గోల్డ్ తీసే కార్యక్రమాలు ఆపేసినట్టున్నారు. మనం దిగుమతి చేసుకున్నాం అలాంటి సంస్కృతిని. అలా కనపడుతుందండి. విజ్డమ్ చౌదరి గారు కనపడుతుంది. విజ్డమ్ చౌదరి గారు మాట్లాడారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. విజ్డమ్ చౌదరి గారు ముందుగా 99 ప్రేక్షకుల నమస్కారం. డిబేట్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఈ మనం ఇదనే కాదు, ఇప్పుడు పౌర హక్కుల సంఘాలు పుట్టిందే ఇటువంటి వాటి మీద. పౌర హక్కుల సంఘాలు వచ్చి